బిఆర్ అంబేద్కర్ ఒక మాట ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, భక్తి ఇన్ రిలీజియన్ మే బి ఎ రోడ్ టు ద సాల్వేషన్ ఆఫ్ ద సోల్, బట్ ఇన్ పాలిటిక్స్ భక్తి ఆర్ హీరో వర్షిప్ ఈజ్ అ షూర్ రోడ్ టు డిగ్రేడేషన్ అండ్ టు డిక్టేటర్షిప్. మొత్తంలో విపరీతమైన భక్తి ఉండటం కొంతవరకు సాల్వేషన్ రావచ్చు, మన ఆత్మకు శాంతి కలగవచ్చు. కానీ రాజకీయాల్లో హీరో వర్షిప్, విపరీతమైన భక్తి చూపించడం, వ్యక్తి పూజ చేయటం అనేది డిక్టేటర్షిప్కి, రాజకీయ విలువలకు డిగ్రేడేషన్కి దారితీస్తుంది. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో ప్రజాస్వామ్యాలకే మన దేశం ఒక ఆదర్శం. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం మన నినాదం. ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు ఉన్నా మనం ఎక్కడా రాజీ పడకుండా ప్రజాస్వామ్య వ్యవస్థని ముందుకు నడుపుతూనే ఉన్నాం. అటువంటి ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటివి రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా అంటే భారతదేశంలో అది పెద్ద ప్రశ్నే. ప్రజాస్వామ్యాన్ని భుజాల మీదకెత్తుకుని మోసుకెళ్లాల్సిన రాజకీయ పార్టీలు అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నాయా? మొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు, దానిలో ఫలితాలు, ఇవన్నీ మనం చూస్తే ఇంటర్నల్గా పార్టీ డెమోక్రసీ చరిత్ర మనకు అర్థమవుతుంటుంది. 127 సంవత్సరాల వయసున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో చాలా ఓల్డెస్ట్ పార్టీ కూడా ఇదే. కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ, గాంధీస్ అంటే కాంగ్రెస్ ఫ్యామిలీ, అలా వచ్చేసింది నినాదం. ఇన్ఫ్యాక్ట్ మోడీ గారి రెటారిక్లో, ఎలక్షన్ రెటారిక్లోనే ఎప్పుడు ఏ మాట్లాడినా కాంగ్రెస్ ఈజ్ అ ఫ్యామిలీ బిజినెస్ అని చెప్పి కుటుంబ వ్యవస్థ గురించి, కాంగ్రెస్ గురించి ఆయన దోయబడుతూనే ఉన్నారు. దానిలో తప్పు కూడా లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఈక్వల్ టు ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళు తప్ప కాంగ్రెస్లో ఎవరు కనిపించరు. కాంగ్రెస్లో ఒక వర్డ్ ఉంటుంది అనమాట, హై కమాండ్ స్ట్రక్చర్ అని చెప్పి. ఈ హై కమాండ్ స్ట్రక్చర్ అనేది కాంగ్రెస్లో నెగిటివ్ కొనటేషన్లో కూడా చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్స్ జరిగాయి ఇంటర్నల్గా, అంతర్గతంగా ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం. ఈ ఎలక్షన్స్ ఎందుకు జరిగాయి? దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగాయి కాంగ్రెస్లో ఇంటర్నల్గా. అంటే ఆలోచించండి, 22 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్పి. సో ఇది పక్కన పెడితే ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మల్లికార్జున ఖార్గే గెలిచారు. 80 సంవత్సరాల స్టాల్వార్ట్ ఆయన. ఆయన గెలుపు కాంగ్రెస్కి కొత్త ఫేస్ చూపిస్తుందా, లేదా కేవలం ఒక మాస్కా? అంటే వెనకాల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ ఉండి ఆయన్ని కేవలం ఒక మాస్క్ లాగా పెట్టుకుంటున్నారా? మేము మార్చాము, గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ లేరని చెప్పడానిక? అసలు ఈ కథా కమామేషంతో ఒకసారి చూద్దాం. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది అత్యవసరం. ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే చెప్తుంది. రెగ్యులర్గా పార్టీకి ఎలక్షన్ జరుగుతూ దానికి సంబంధించిన డేటా మొత్తం ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాలని చెప్తుందన్నమాట. అయితే ఏ పార్టీలో అయినా మహిళలకి ప్రాధాన్యం, బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యం అనేది అత్యవసరం అన్నమాట. దాంతోపాటు పార్టీ వ్యవస్థలో వ్యక్తి స్వామ్యం, కుటుంబ స్వామ్యం ఇలాంటివి ఎవరు ఇష్టపడరు. కానీ అన్ఫార్చునేట్గా అదే ఎక్కువ జరుగుతుంది. సో క్రమం తప్పకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తూ ప్రజాస్వామ్య ప్రాధాన్యతలు చాటి చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైన ఎంతైనా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కుటుంబ పార్టీ అనే ముద్ర ఆ పార్టీ మీద బలంగానే ఉంది. అలాంటి అపప్రద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉందన్నమాట. గాంధీల కుటుంబాందే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ గాంధీల సొత్తు అని చెప్పి, గాంధీల కుటుంబం లేనిదే కాంగ్రెస్ ముందుకెళ్దని ఒక రకమైన నిశ్చితాభిప్రాయం పాతుకుపోయింది ప్రజల్లో కూడా, పార్టీలోనే కాదు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగటం ఎంతైనా ముదాహం అనమాట. అంటే మనం చూస్తే మల్లికార్జున ఖార్గే వర్సెస్ శశి థరూర్. ఖార్గేకి దాదాపు 86-87% ఓట్లు వచ్చాయి. శశి థరూర్కి నాట్ ఈవెన్ 10 to 12% ఓట్లు కూడా రాలేదన్నమాట. సో ఇది చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మల్లికార్జున ఖార్గే ఇంత ఓట్లతో గెలిచారంటే 2 విషయాలు. ఒకటి, ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ జరిగిన మల్లికార్జున ఖార్గేని సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం, అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని నమ్మేవాళ్ళు అందరూ కూడా మల్లికార్జున ఖార్గేగా ఓటేశారు. సో ఇది నిజమైన ఎలక్షనా, వాళ్ళు ఎందుకు ఓట్లు వేశారని పక్కన పెడితే, చివరిసారిగా 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు జరిగాయి. జితేంద్ర ప్రసాద్ వర్సెస్ సోనియా గాంధీ అనమాట. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ గారు థంపింగ్ మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి వెళ్ళారు. తర్వాత అప్పటి నుంచి ఆవిడే అధ్యక్షురాలన్నమాట. 2017 నుంచి 19 టైంలో టెంపరీగా రాహుల్ గాంధీ గారు అన్న తర్వాత మళ్ళా సోనియా గాంధీయే ఆ పట్టాలు చేపట్టారనమాట, ఆ పగ్గాలు మొత్తం. తర్వాత
అధిష్టానానికి అనుకూలంగా ఉండే వ్యక్తి మల్లికార్జున ఖార్గే అంటారు. ఇప్పుడు మల్లికార్జున ఖార్గే ఏమాత్రం ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకుంటారు, రాబోయే ఎన్నికల విషయాల్లో ఆయన ఎటువంటి చాకచక్యత వహిస్తారు, గాంధీ ఫ్యామిలీని పక్కన పెట్టి నిర్ణయం తీసుకునే సత్తా ఆయనకుందా, ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్ అనమాట. కాంగ్రెస్ పార్టీ యొక్క జీర్ణోద్ధరణకు మళ్ళీ తిరిగి గాడిలో పెట్టే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా అట్లీస్ట్ నార్త్ ఇండియా, ఉత్తరాది రాష్ట్రాలు భారతదేశంలో, తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న 2 రాష్ట్రాలు, రాజస్థాన్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి, అండ్ కాస్త కాంగ్రెస్ బలంగా ఉన్న కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో వచ్చే జనరల్ ఎలక్షన్స్లో పార్టీకి నేతృత్వం వహించాల్సింది ఇప్పుడు ఈయనే అనమాట. సో ఈయన పార్టీకి సరైన మార్గదర్శకం చూపించి పునర్వైభవం కల్పించడానికి కృషి చేస్తారా, లేదా కాంగ్రెస్ లాయలిస్ట్గా కేవలం గాంధీ ఫ్యామిలీ లాయలిస్ట్గా అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పినట్టు వింటారు. అండ్ మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పటికీ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తో లేదో పక్కన పెడితే ఇప్పుడు కూడా ప్రొజెక్షన్ రాహుల్ గాంధీ అని ఉంది. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని చెప్పినంత కాలం కాంగ్రెస్ పార్టీకి జనం ఎంతవరకు ఓట్లేస్తారు? రాహుల్ గాంధీని ఒక ప్రైమ్ మినిస్టర్ స్టాల్వర్ట్ లాగా చూడగలరా? ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్ అనమాట. ఎనీహౌ మల్లికార్జున ఖార్గే నేతృత్వం మనం చూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆయన రీజ్యూనేట్ చేస్తారో, ఊపిరిపోతున్న కాంగ్రెస్ పార్టీకి రీసస్కియేషన్ అంటాం ఇంగ్లీష్లో, అది తీసుకొస్తారా, లేదా ఊపిరిపోతున్న కాంగ్రెస్ పార్టీని ఇంకా గాంధీ ఫ్యామిలీకి లాయల్గా ఉండి ఇంగిన దాన్ని ఉన్న ఊపిరి కూడా తీసేస్తారా? మనం వేచి చూడాల్సిన టైం దగ్గర పడింది.